క్రైమ్ ఓవర్ వ్యూ దగ్గర 6.6% తగ్గింది అధ్యక్ష. బికాస్ మనం టెక్నికల్ ఇంటిగ్రేషన్ అధ్యక్ష, ఎన్ఫోర్స్మెంట్ అధ్యక్ష, ఇన్వెస్టిగేషన్, పబ్లిక్ ఆర్డర్ మెయింటెనెన్స్ వల్ల ఈరోజు క్రైమ్ రేట్ని కూడా సుమారుగా 6% తగ్గించుకునే పరిస్థితి. ఈరోజు క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీస్, నేను ఈ విషయం గురించి చెప్పాలి. ఇంతకు ముందు గవర్నమెంట్లో ఎస్సీ అట్రాసిటీ కేసు అంటే వాళ్ళకు ఒక వెపన్. ఎలాంటి వెపన్ అంటే ఎవరైనా వాళ్ళ మాట వినకపోతే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి వాళ్ళని జైల్లో పంపిస్తే వీళ్ళు శుభ్రంగా ఆనందంగా ఉండేవారు. కానీ ఈరోజు పారదర్శకంగా ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పడానికి మరొక ఉదాహరణ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ 25% తగ్గిందని చెప్పడమే మేము పారదర్శకంగా పనిచేస్తున్నామని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు అధ్యక్ష. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా 4.4% తగ్గింది అధ్యక్ష. మా నియోజకవర్గం జీరో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సైబర్ క్రైమ్ పెరుగుతుంది, ఎకనామికల్ అఫెన్సెస్ పెరుగుతున్నాయి. దీనికి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలోనే ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్లోనే ప్రవేశపెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అధ్యక్ష, ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమాలే కాదు అధ్యక్ష, చిన్న పిల్లలకి కూడా సైబర్ క్రైమ్ అవగాహన కల్పించాలి. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీన్ని బట్టి కూడా ఎకనామికల్ అఫెన్సెస్ కూడా తగ్గించడానికి, సైబర్ క్రైమ్ తగ్గించడానికి ఈరోజు మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. చాలా హ్యాపీగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ మనం ఒక 1 ఇయర్లో చూసుకుంటే అధ్యక్ష 4.4% తగ్గింది. ఇంతకుముందు మహిళలు బయటికి రావాలన్నా భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ధైర్యంగా బయటకు వచ్చే పరిస్థితులు ఈరోజు కల్పిస్తున్నామని చెప్పడానికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున డిపార్ట్మెంట్ వాళ్ళకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. శక్తి యాప్ని క్రియేట్ చేసి శక్తి టీమ్స్ని ఏర్పాటు చేసుకొని ఉమెన్కి సపరేట్గా, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్కి సపరేట్గా ఒక వింగ్ని ఏర్పాటు చేసుకుని, ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ని ఏర్పాటు చేసుకుని ఒక ఐజీ స్థాయి అధికారిని దానికి డిప్లాయ్ చేసుకొని ఈరోజు దానికి ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఇంతకు ముందు మీద పోక్సో కేసెస్ ఈరోజు 8.4% తగ్గింది అధ్యక్ష. మర్డర్స్ ఆఫ్ ఉమెన్ కూడా అధ్యక్ష 45% తగ్గినాయి అధ్యక్ష. ఇప్పుడు రేప్ అండ్ గ్యాంగ్ రేప్స్ 64.3% తగ్గినాయి అధ్యక్ష. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అధ్యక్ష, పోలీసుల నిఘాని, పోలీసుల తాలూకా వాళ్ళు ఎత్తుకుతున్నారు, దొరికితే కనుక ఇబ్బంది అవుతుంది అని వాళ్ళే తప్పు తెలుసుకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా ఈరోజు వచ్చినాయి. అంటే దీన్ని మనం కూడా ఒకసారి ప్రతి ఒక్కరికి ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది అధ్యక్ష. ఎందుకు భయం క్రియేట్ అవుతుంది? ఆడబిడ్డ మీద చేసి ఒకటి క్లియర్, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మహిళ మీద ప్రతిసారి మన నాయకుడు చెప్తూనే ఉంటారు, ఏ ఆడబిడ్డ మీద చేయాలన్నా భయపడాలి. ఇంతకు ముందంతా గాంజా ఆంధ్రప్రదేశ్ అనే వాళ్ళు కాస్త గాంజాని ఎలా అరికట్టాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చూసి చెప్తున్నారంటే దట్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ ఈగల్ సార్. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇంతకు ముందు గాంజా పక్క రాష్ట్రాల వాళ్ళు చూసి గాంజా ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందనేవారు. ఈరోజు మేము ఎన్సీబీ మీటింగ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా మీరు ఎలాగ దాన్ని అరికట్టారు, ఎలా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఎలా ఇచ్చారు అని కూడా మాట్లాడుకొని దీని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి అని ఆంధ్రప్రదేశ్ని చూపించి మాట్లాడుతున్నారు. భారీగా అధ్యక్ష మీకు విషయం చెప్పాలి, లాస్ట్ బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్లో 7% ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది. దీన్ని బట్టే అర్థం అవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ఎంత సానుకూలంగా ఉన్నారన్నది, ఈ గవర్నమెంట్ సానుకూలంగా ఉన్నారని తెలియాలి. ప్రతిపక్షాల వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి అధ్యక్ష. ఏదో అంటారు కదా, చింత చచ్చినా పులుపు చావదు అని, రోడ్డు మీదకి వచ్చి ఇంకో పదం ఉంటుంది, ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందని. ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజారు చేసిన, ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఒక్కొక్కడు కత్తులు పట్టుకొని రోడ్ల మీద కేకులు కట్ చేసుకొని రపారపమంటూ మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు అధ్యక్ష, హింసను ప్రేరేపించడానికి. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. మూగ జీవాల్ని కూడా తలలు నరికి దాంతోనేమో అభిషేకాలు చేస్తాము, మాకు నచ్చినట్టు మేము ఉంటామని చెప్పడానికి ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్న అంబేద్కర్ రాజ్యాంగం. తప్పు చేసిన వాడు ఎలాంటి వాడైనా, ఏ పార్టీ వాడైనా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాడికి శిక్ష తప్పదు అని చెప్పడానికి మేము ఇక్కడ నుంచే మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా గీత దాటితే కటకటాలే, అంతకు మించి వేరేది ఏమీ లేదు. దానికి సంబంధించి మీరు ఎన్ని మాట్లాడుకున్నా బయట అన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఉపేక్షించే పరిస్థితి లేదు. సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. దాని మీద కూడా అతి త్వరలోనే ఒక మంచి చట్టాన్ని కూడా తీసుకొస్తామని సభకి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్.